హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో కానీ మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో మీరేం చూస్తారంటే, మేము రీసెంట్గా మా పాపకి పుట్టు వెంట్రుకలు తీసినాము. సో దానికి ఏమేమి సామాన్ తీసుకుపోయినని నేను ఈ వీడియోలో మెన్షన్. మీ దగ్గర తవ్వ ఉంటే తవ్వతోటి ఒక తవ్వ సరిపోతుంది బియ్యము. లేదు తవ్వ లేకపోతే ఇట్లాంటి గ్లాస్ ఉంటే దీంతో ఒక 2 పోసుకుంటే సరిపోతుంది బియ్యము. 2 గ్లాసుల బియ్యము. ఏ బియ్యం అయినా సరే, ఈ బియ్యం ఆ బియ్యం అని ఏం లేదు, ఒక పూటకు సరిపోయేటట్టు ఒక తవ్వడైతే సరిపోతాయి బియ్యము. అండ్ ఒక 2 ఎండు కొబ్బరిలు పెట్టుకోండి చేతిలో పెట్టడానికి ఇవి. అండ్ పోక అండ్ ఖర్జూర ఇవి కూడా. అండ్ తమలపాకులు మర్చిపోకరు, ఇవి తమలపాకులు. అండ్ ఒక బ్లౌజ్ పీస్. అట్లనే మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఏమంటారు ఆడ మంగళోళ్ళు చేస్తారు కదా పిల్లలకి గుండు. సో 101 రూపాయి. ఇవి ఇంట్లోనే ఈ బియ్యంలోనే పెట్టాలి. ఆ టికెట్ సపరేట్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కట్నం వేరే అడుగుతారు, కొందరు అడగరు. సో ఇవైతే ఖచ్చితంగా పెట్టుకోర్రి. ఇవి మెయిన్గా కావాల్సినవి. అండ్ ఒక బెల్లం ముక్క కూడా పెట్టుకోండి. బెల్లం ముక్క ఎందుకంటే అవి పిల్లల చేతికిస్తే ఆ బెల్లం ముక్క వాళ్ళు తినుకుంటూ ఉంటే గుండు చేసి ఆ టెన్షన్ మర్చిపోతారు అనమాట పిల్లలు వాళ్ళని. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఆ బెల్లం ముక్క పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకటి బంగారు రింగ్ పెట్టుకోండి. సో ఈ బంగారు రింగ్ ఎందుకంటే, మనకు మేనమామ ఉంటాడు కదా, సో ఈ బంగారు రింగ్లో వెంట్రుకలు తొడిగించి, పిల్లల వెంట్రుకలు తొడిగించి మేనమామతో 5 సార్లు కట్ చేపిస్తారనమాట. సో అందుకే ఒకటి బంగారు రింగ్ కూడా చేయికి పెట్టేసుకోండి. వీటితో పెడితే ఆయనతో వాళ్ళకే వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఒకటి పాత డ్రెస్ పెట్టుకోండి పిల్లలకి. మనం పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు పిల్లల పే మీద ఏ డ్రెస్ అయితే ఉంటుందో, పిల్లల బాడీ మీద ఏ డ్రెస్ అయితే ఉంటుందో అది మళ్ళీ వేయద్దు పిల్లలకి. అన్ని డస్ట్బిన్లో పడేసి రావాలి మనము, ఇవి మళ్ళీ వేయద్దు. ఎందుకంటే పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తామని నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన మన ఛానల్లో. చూడకపోయినా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో షార్ట్గా కూడా చెప్తా వినండి. ఎందుకంటే పిల్లలు పుట్టేటప్పుడే వెంట్రుకలతోటి పుడతారు కాబట్టి, సో పూర్వజన్మ పాపాలు ఏమైనా ఉంటే ఆ వెంట్రుకలు తీసినప్పుడు తొలగిపోవాలన్నట్టుగా మనకు ఆ పుట్టు వెంట్రుకలు తీస్తారనమాట. అందుకని పుట్టు వెంట్రుకలు తీస్తారు. సో అవి ఈ డ్రెస్ మీద పడతాయి. వెంట్రుకలు డ్రెస్ని అంటుకొని పోవు. ఎన్నో ఒక చోట ఒక్కటన్నా ఉంటుంది ఖచ్చితంగా వెంట్రుకలు. సో దాంతో మళ్ళీ పిల్లలకు అంటుకోవద్దు పూర్వజన్మ పాపాలు ఏమైనా ఉంటే. సో అందుకని డ్రెస్ వాడేస్తారనమాట. ఫస్ట్ టైం వెంట్రుకలు తీసినప్పుడు డ్రెస్ అయితే ఖచ్చితంగా వాడేస్తారు. అండ్ ఇవి పెట్టుకోవాల్సినవి. ఇవైతే నాకు తెలిసిన సామాను నేను మీతో షేర్ చేసిన. మీకు ఇంకేమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సో మేమైతే మా పిల్లల పుట్టు వెంట్రుకలు యాదగిరిగుట్టలో తీసినాము. ఫుల్ లాగా అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.